సంక్రాంతికి గేమ్ చేంజర్ వస్తుంది. ఇప్పుడు పుష్ప 2 ఆల్రెడీ RRR కలెక్షన్ దాటిపోయింది. బాహుబలి కలెక్షన్ కూడా క్రాచ్ చేస్తుంది. మరి గేమ్ చేంజర్ పుష్ప 2 అంత రేంజ్ అందుకోగలదంటారా? అంటే మీరు ఇప్పుడు శంకర్ డైరెక్టర్ అంటే మీకు ఇష్టమేనా? ఇష్టమే కదా. ఆయనకున్న హాల్ మార్క్స్ అన్ని చూసుకోండి ఒకసారి రివైండ్ చేసుకొని. ఆయన ఏ సినిమా చేసినా సెన్సేషన్. ఒక టైంలో శంకర్ పేరు చెప్తే దడదలు ఆడేవాళ్ళు డైరెక్ట్. అంటే కొన్ని డిజాస్టర్లు వచ్చినాయి. భారతీయ 2 వచ్చింది కదా. అదే చెప్తాను కదా, మిస్టేక్స్ చేయకుండా ఎవడో ఎదగడం. అప్ అండ్ డౌన్స్ లేకుండా ఎవరికి సక్సెస్ అనేది రాదు. ఖచ్చితంగా అప్ అండ్ డౌన్స్ ఉంటేనే సక్సెస్ఫుల్ లైఫ్ లీడ్ చేయగలం. అప్ అండ్ డౌన్స్ లేకపోతే మన తప్పులు ఎప్పటికీ తిరిగి మనకు అర్థమైంది. ఎక్కడ మిస్టేక్ చేద్దామో తెలుసుకోవాలంటే అప్ అండ్ డౌన్స్ ఇలాంటి డిజాస్టర్స్ అనేవి జరుగుతూ ఉండాలి. ఇలాంటి ఫ్లాప్లు అనేవి వస్తూ ఉంటే వాళ్ళకి తెలుస్తుంది ఎక్కడ మిస్టేక్ చేసాం మనకి. కాబట్టి గేమ్ చేంజర్ కి శంకర్ గారి మార్క్ మళ్ళీ పడే అవకాశం ఎక్కువగా ఉంది. ఇంకోటి ఏంటంటే మొన్న సోషల్ మీడియాలో ఒక సాంగ్ విన్నా నేను, నా హైరానా అని. ఆ సాంగ్ అయితే మొత్తం సోషల్ మీడియా షేర్ చేస్తున్నారు. ఆ టైప్ ఆఫ్ వేరియేషన్స్ కనపడుతున్నాయి. దాంట్లో క్యారెక్టరైజేషన్స్ కూడా ఎక్కువగా ఉన్నాయి. చేస్తాడా క్యారెక్టరైజేషన్స్, ఇవన్నీ హ్యాండిల్ చేయగలడా, ఇలాంటి క్వశ్చన్స్ అన్ని వస్తున్నాయి అన్నమాట సోషల్ మీడియాలో. ఎందుకు చేయలేడు? ఒక టైంలో నాయక్ చేయలేదా? డ్యూయల్ రోల్ చేశాడా లేదా? అంటే ఇది కలెక్షన్ల పరంగా పుష్ప 2 క్రాచ్ చేసేంత దమ్ము ఉందంటారు? ఉంటది, మాక్సిమం ఉంటది. ఎందుకంటే ఇప్పుడు పుష్పకి కలెక్షన్స్ క్రాక్ చేయడానికి ఏకైక రీజన్ ఏంటి? టికెట్ రేట్లు పెంచాడు ఫస్ట్ డే. అవునా? అది 3 days అలాగే ఉంది ఆ రేట్లు అనేవి. ఎక్కడ కూడా ఫ్లక్చువేట్ అవ్వకుండా ఒక పర్మిషన్ తీసుకున్నారు, నేను కాదన్నా. ఆ టైప్ ఆఫ్ రేట్ ఉంటే ఎందుకు రావు? వచ్చేసి చాలా వరకు కంటెంట్ బట్టి వచ్చినాయి, నేను ఒప్పుకుంటా. ఆడియన్ కూడా థియేటర్ రావాలి కదా రేటు పెట్టి. ఇప్పుడు వాళ్ళ వరల్డ్ వైడ్ ఫ్యాన్స్ ఉన్నారు వాళ్ళకి, ఎందుకు రాను? ఇప్పుడు నేనే వెళ్ళాను అంటే చెప్తున్నాను. ఆ టైప్ ఆఫ్ ఇది దీంట్లో కూడా జరిగితే రామ్ చరణ్ గేమ్ చేంజర్ కూడా టికెట్ రేట్లు అనేది పర్మిషన్ ఇస్తే ఒక 2-3 days ఖచ్చితంగా క్రాస్ అనేది మినిమం రీచింగ్ ఉంటది. ఎందుకంటే గ్లోబల్ స్టార్ అంటే మామూలు ఇది కాదు. ఆల్రెడీ RRR తో ప్రూవ్ చేసుకున్నారు ఎన్టీఆర్ అండ్ మన రామ్ చరణ్. ఆల్రెడీ రామ్ చరణ్ సోలోగా వస్తున్నాడు. ఖచ్చితంగా గ్లోబల్ మార్క్ అనేది ఉంది కాబట్టి, తండ్రి మించిన తనయుడు కాబట్టి యాక్టింగ్ లో గానీ, డైలాగ్స్ లో గానీ, డాన్స్ లో గానీ అన్నిట్లో కూడా ఎరగదీస్తాడు కాబట్టి ఖచ్చితంగా లైఫ్ అంటే ఉంటది, ఖచ్చితంగా ఉంటది. ఈ సినిమా అన్ని బ్రేక్ చేస్తుంది, ఖచ్చితంగా చేసే అవకాశం ఉంది. ఎందుకంటే జనరేషన్ ఫోన్లు ఎలా మారుతాయో అలాగే ఈ గ్రాస్ కలెక్షన్స్ కూడా మారుతా ఉన్నాయి. మనం పుష్ప 2 చూసుకుంటే మన ఆల్రెడీ ఎప్పటి నుంచో చెక్కు చేదన్న రికార్డుని కూడా బద్దలు కొట్టింది. అవునా కదా? బాహుబలి రికార్డుని బద్దలు కొట్టింది, బ్రేక్ చేసింది లేదు. అలాగే బ్రేక్ చేయదు అని మీరు ఎందుకు అనుకుంటున్నారో, చేస్తుంది ఖచ్చితంగా. వాళ్ళకి ఆ ఫేమ్ ఉంది, ఇండస్ట్రీలో వాళ్ళ పలుకుబడి ఉంది కాబట్టి ఖచ్చితంగా విజయం సాధిస్తుంది. అలాగే మన సంక్రాంతికి వస్తున్న ఒకటి డాకు మహారాజు ఒకటి, మన బాలయ్య గారు మెయిన్ స్తంభాలు ఉన్నాయి, 2 స్తంభాలు, 4 స్తంభాల్లో 2 స్తంభాలు కూడా ఈ కుర్రోడితో పోటీకి దిగినాయన్నమాట. కాబట్టి వాళ్ళ ఫ్యాన్స్ ఆల్రెడీ క్రియేట్ అయిపోయి ఉన్నారు. ఇంకా క్రియేట్ అవ్వాల్సిన ఫ్యాన్స్ వీళ్ళకు ఉన్నారు కాబట్టి యంగ్ స్టార్స్ కి ఖచ్చితంగా రామ్ చరణ్ మీద ఎక్కువ ఆశలు అయితే ఉన్నాయి. మన టాలీవుడ్ ని బతికించే హీరోలు కొంతమంది తయారయ్యారు అనే లిస్ట్ లో మన రామ్ చరణ్ గారి పేరు కూడా ఉండడం మనం అదృష్టంగా ఫీల్ అవ్వాలి. ఇప్పుడు బాలీవుడ్ ని హాలీవుడ్ రేంజ్ కి తీసుకుపోయారు ఆల్రెడీ. ఒక టైంలో హాలీవుడ్ వాళ్ళు మన బాలీవుడ్ కి వచ్చి యాక్ట్ చేయాలంటే కొంచెం నామోషిగా ఫీల్ అయ్యేవాడు. అలాంటి వాళ్ళని ఈ రోజు నా హీరోలు డైరెక్టర్లు కూడా దూకొస్తున్నారు యువతలకి. అర్థమైందా? ఒరే టాలీవుడ్ గా అప్పుడు బాలీవుడ్ కి హాలీవుడ్ కి ఒక క్వశ్చన్ మార్క్ ఏంటంటే టాలీవుడ్. అర్థమైందా? బాలీవుడ్ కి హాలీవుడ్ కి ఒక క్వశ్చన్ మార్క్ టాలీవుడ్ లో ఒక సినిమా రిలీజ్ అవుతుందంటే కొన్ని సినిమాల్ని ఆపేసుకుంటున్నారు కూడా బాలీవుడ్ అండ్ హాలీవుడ్ కూడా. బాహుబలి ఇప్పుడు రేంజ్ ఎలా ఉందంటే హాలీవుడ్ రేంజ్ లో ఉంది. కాబట్టి ఆయన సినిమా ఏదైనా వస్తుందంటే కొన్ని అవెంజర్స్ ఆ పార్ట్స్ ఉంటాయి చూడు, అవి కూడా ఆగినట్టు తెలిసింది యుఎస్ లో. కాబట్టి ఈ ప్రభావితం ఎక్కడి దాకా పాకిందో చూసుకోండి. ఎవరి గురించైనా ఎవరు సక్సెస్ అయినా ఒక టాలీవుడ్ ఇండస్ట్రీ పైకి లేస్తుందని ఒక భావంతో ఉంటే మంచిది. మరి ముఖ్యంగా మీడియా మిత్రులు మీకే చెప్పేది, ఒక భావన ఉండాలి. మన ఇండస్ట్రీని ఇలాగా పైకి తీసుకెళ్తున్నారు. ఒక ఆస్కార్ ఇప్పటి వరకు తెలుగు ఇండస్ట్రీకి ఆస్కార్ లేదు. మన RRR తో వచ్చిందా లేదా? అప్పుడు ప్రూవ్ చేసుకున్నారు లేదా? అది ఎక్స్పెషల్లీ డాన్స్ అండ్ సాంగ్, మన రామసింహకి పాడిన సాంగ్, కీరవాణి కొట్టిన మ్యూజిక్, నాట్ సాంగ్ ఎంత రెస్పాన్స్ వచ్చింది, వరల్డ్ వైడ్ రెస్పాన్స్ వచ్చింది. అలాంటి కోణంలో ఆలోచించండి కానీ తప్పు కోణంలో ఆలోచించొద్దు. మీరు ఎంతసేపు మీకు కావాల్సింది ఏంటంటే థియేటర్ ఫుల్ అవుతుందా, కలెక్షన్ వస్తుందా, ఇది కాదు భయ. సబ్జెక్ట్ ఉందా, శంకర్ దగ్గర మ్యాటర్ ఉందా,
మ్యాటర్ తో వస్తున్నాడా ఈ అడగండి, ఒక మెసేజ్ తో వస్తున్నాడా, ఇది కరెక్ట్ వర్డ్స్. ఎంతసేపు బడ్జెట్ మీద పోవచ్చు, వచ్చేది ఎలాగో వస్తుంది. హనుమాన్ సినిమాకి నువ్వు ఎక్స్పెక్ట్ చేయని బడ్జెట్ వచ్చింది, అలాగే కాంతారా సినిమాకి నువ్వు ఎక్స్పెక్ట్ చేయని బడ్జెట్ వచ్చింది, అవునా కాదా? వచ్చేది ఎలాగో వస్తుంది. నీ దగ్గర దమ్ము ఉంటే, కంటెంట్ ఉంటే. శంకర్ అంటేనే కంటెంట్, కంటెంట్ అనేది శంకర్. అర్థమైందా? ఒక టైంలో శంకర్ హాల్ మార్క్స్ చూసుకోండి, ఏఆర్ రెహమాన్ పాడిన సాంగ్స్ మనకి ఎన్ని తరాలైనా వినాలని ఎలా అనిపిస్తుందో, శంకర్ డైరెక్షన్ ఎన్ని తరాలైనా చూడాలనిపిస్తుంది. అలాంటి డైరెక్షన్ లో వస్తున్న గేమ్ చేంజర్ ఏ రేంజ్ లో ఉంటుందో మీ ఎక్స్పెక్టేషన్ వదిలేస్తున్నా. నాకు తెలిసినంత వరకు ఇది రామ్ చరణ్ మరో గేమ్ చేంజర్ అవుద్దని నేను భావిస్తున్నాను.